టు అవర్ ఛానల్ సంతోషి పాల్గొండ. సో అత్తయ్య తీర్థయాత్రల ప్రయాణం చూసారా మీరు? వ్లాగ్ నచ్చిందా మీకు? ఆ నెక్స్ట్ డే వచ్చేసి మేము ఇంటికైతే వచ్చేసాము. కార్తిక్ని ఇంకా స్కూల్కి అయితే పంపించలేదు, కొంచెం ఫీవర్గా ఉందని చెప్పేసి. సో మమ్మీ వాళ్ళ కోసం వామ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. మాకైతే క్యాప్సికమ్ పొటాటో ఫ్రై అండ్ అలానే పెసర పప్పుచారు అయితే చేసుకున్నాము. చాలా బాగుంటుంది కదా, మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను సమ్మర్లో ఎక్కువ బాగుంటుందని. పప్పుచారు మొత్తం అయిపోయిన తర్వాత నిమ్మరసం పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పాప కోసం అని చెప్పేసి సగ్గుబియ్యం జావ కూడా కాసాను. అండ్ అలానే ఆఫ్టర్నూన్ నెక్స్ట్ వచ్చేసి డిమార్ట్కి అయితే వెళ్ళాం. మీకు తమ్నెల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. అలా సరదాగా కాకినాడ వెళ్ళాము. వెళ్తే కార్తిక్ బ్యాగ్ కావాలి అని చెప్పేసి అన్నాడు. వాడికి కూడా వెళ్ళాను, బ్యాగ్ తీసుకోవాలి. అందుకని చెప్పేసి ఇంకా ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి అక్కడ బ్యాగ్ అయితే తీసుకున్నాము. బట్ ఇప్పుడు తగిలించుకున్న బ్యాగ్ అయితే చాలా బాగుంది, బట్ కొంచెం షార్ట్ వచ్చిందని చెప్పేసి మేము బ్లూ కలర్ అయితే తీసుకున్నాము. అండ్ స్పెట్స్ దగ్గరికి వచ్చేసరికి వాగ్దేవి కూడా కావాలని చాలా అంటే చాలా ఏడ్చింది. బట్ ఇదే కావాలి ఎల్లో కలర్ అని చెప్పేసి అంది. బిల్ వేయించేటప్పుడు పక్కనైతే పెట్టేశాము. అండ్ సోప్ బాక్స్ అయితే ఒకటి తీసుకున్నాను, వాగ్దేవికి ఉంటుంది కదా అని చెప్పేసి. 2-3 స్పెట్స్ అయితే మార్చారు వాళ్ళ డాడీ. అయినా సరే పాతదే కావాలి అని చెప్పేసి అంది. ఎల్లో కలర్ తీసుకుంది కదా ముందు, అది కావాలని చెప్పేసి అదే తీసుకున్నాం. అలా కార్స్ దగ్గరికి అయితే వచ్చారు. కార్ కావాలని చెప్పేసి కార్తిక్ చాలా ఏడ్చాడు. బట్ కాస్ట్ అని కాదు కానీ వెంటనే పాడేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి మేమైతే తీసుకోలేదు. ఇప్పుడు తీసుకెళ్తాము, అన్ని కార్స్లో ఒక్క కారు కూడా చూపించరు. అండ్ వాగ్దేవికి చెప్పులు కూడా చూపించాము. పెద్ద సైజ్ అయిపోయినాయి అని చెప్పేసి అక్కడ వదిలేసాము. పాప్కార్న్ అయితే తీసుకున్నాము. నెయ్యితో వేయించిన పాప్కార్న్ చాలా టేస్ట్ అయితే ఉంటుంది డిమార్ట్ బయట. మీరు కూడా ఎప్పుడైనా టేస్ట్ చేయకపోతే టేస్ట్ చేసేయండి. 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం, మమ్మీకి ఇష్టమని చెప్పేసి. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా తీసుకుంటున్నారు వాళ్ళ డాడీ కార్తిక్ కోసం అని చెప్పి. అండ్ నన్ను అడిగారు, నాకు వద్దని చెప్పేసి. అండ్ అలానే బయటకు రాగానే ఇక్కడ ఒక మంచి స్పెషల్ రెసిపీ ఉందండి. అది ఏంటో తెలుసా? చికెన్ సూప్ అట. నేను ఎప్పుడో ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాగ్దేవి కడుపులో ఉన్నప్పుడు తాగాను, మళ్ళీ ఇప్పుడు టేస్ట్ చేశానండి. పాప చూసారు ఐస్ క్రీమ్ ఎంత చక్కగా తింటుంటే, చాలా ఏడ్చింది పాప ఐస్ క్రీమ్ కోసం అని చెప్పేసి. నాకు పెడతావా అంటే నో నో అని చెప్పేసి అంటుంది. ఇక్కడ నిజంగా అంతులేని జనం. మా కార్తీక్ చూసారు ఐస్ క్రీమ్ కోసం ఎలా ఏడుస్తున్నాడో. చికెన్ సూప్ అయితే మా వారు తీసుకొచ్చేసారు. తెచ్చేటప్పుడు కూడా నేను వీడియో షూట్ చేశాను, బట్ డిలీట్ అయిపోయింది. ఇలానే అవుతున్నాయి ఈ మధ్యన, వీడియోస్ తీస్తుంటే డిలీట్ అయిపోతున్నాయి తెలియకుండానే. అండ్ సూప్ అయితే చాలా బాగుంది. డిమార్ట్ నుంచి బయటకు రాగానే లెఫ్ట్ సైడ్లో అయితే ఈ షాప్ ఉంటుంది. ఒక 4-5 షాప్స్ దాటిన తర్వాత నిజంగా జనం అయితే మామూలు క్రేజ్ అయితే లేదండి ఇక్కడ. సూప్ మా వారు కూడా తాగారు, పిల్లలకి కూడా పట్టించాము. వాగ్దేవి వచ్చేసి చాలా అంటే చాలా చక్కగా తాగింది. నిజంగా తాగదేమో, స్పైసీగా ఉంటుందేమో అనుకున్నాము. కాస్ట్ కూడా చాలా బాగుందండి. 30 రూపీస్కి సూప్ అచ్చు రెస్టారెంట్ స్టైల్లో. మీరు కూడా టేస్ట్ చేయకపోతే వెళ్ళి టేస్ట్ చేయండి. నేనైతే ఫైనల్లీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ కూల్ క్లైమేట్ని, అబ్బబ్బా నిజంగా సూపర్ ఉంటుంది తెలుసా. అలాంటప్పుడు టేస్ట్ చేస్తే మీరు కూడా లేట్ చేయకుండా ట్రై చేయండి. కార్తీక్ వచ్చేసి నా దగ్గర కొంచెం తాగాడు, వాళ్ళ డాడీ దగ్గర కొంచెం అయితే తాగాడు. అండ్ పాప చూసారు ఎంత చక్కగా ఉందో. తర్వాత వచ్చేసి ఇంకా మేము ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే బార్బిక్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూసారా మమ్మల్ని ఎంత చక్కగా పలకరించారంటే అతను. మీ వీడియోస్ చూస్తున్నాను మేడం, మీరు మొన్న ప్రమోట్ చేశారు కదా అది కూడా చూశాను అని చెప్పేసి. వాగ్దేవి అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటుంది. వాళ్ళ డాడీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెడుతున్నారు. మధ్య మధ్యలో తను ఆనియన్ అయితే తీసుకుని తింటుంది. చికెన్ పీస్ తిన్నప్పుడు తర్వాత ఆనియన్ తినాలని తనకి తెలిసింది. అండ్ అలానే తర్వాత థమ్స్అప్ డ్రింక్ కూడా చాలా చక్కగా తాగింది. అండ్ కార్తీక్ వచ్చేసి లెగ్ పీస్ అయితే తీసుకున్నాడు. ఫస్ట్ కాలింది, నేను కూడా లెగ్ పీస్ అయితే తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. ఒక పీస్ ఎక్స్ట్రా కూడా వేశారండి మాకు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి వాగ్దేవి తీసుకుంది లెగ్ పీస్, కొంచెం కాలింది, మళ్ళీ వెంటనే ప్లేట్లో పెట్టేసింది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూసారా? చూడండి ఎంత రాక్షసులా తింటుంది. నిజంగా ప్రతిదీ ఎవ్రీ మూమెంట్ తనకి ఒక మెమరీ కింద ఉంటుందని చెప్పేసి షూట్ చేసి అప్లోడ్ చేసేస్తున్నాను. అండ్ చాలామంది దిష్టి తాకుతుంది అలా అనుకుంటారు, బట్ తగులుతుంది దిష్టి, బట్ పర్వాలేదు అనిపించి నేనైతే వీడియోస్లో అయితే యాడ్ చేసేస్తున్నాను తనని. ఎంత క్యూట్గా తింటుందో చూడండి. ఆఖరికి ఎలాగోలాగా లెగ్ పీస్ మొత్తం ఖాళీ చేసింది. తను లాగడం పళ్ళతో చూసారా? 2 పీసెస్ అయ్యింది. ఫైనల్లీ
ప్లేట్ ఎలా ఉండేది, ఎలా చేసామో చూడండి. మా ఫ్యామిలీకి ఇంక ఇక్కడ నుంచి ఒక 2-3 ప్లేట్స్ అయితే సరిపోతుంది. అండ్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 2 ప్లేట్స్ తీసుకున్నాం, బట్ వేస్ట్ చేసేసాము. అందుకని చెప్పేసి ఈసారి ఒక ప్లేటే తీసుకున్నాము. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి. అండ్ కూల్ క్లైమేట్ అండి, ఇక్కడ వర్షం ఎక్కువ పడుతుందో అని చెప్పేసి చాలా భయపడ్డాము. బట్ ఎనీవేస్ ఇంటికి చాలా సేఫ్గా అయితే వచ్చాము. ఏమేమి తీసుకున్నామో కూడా వ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తాను. అండ్ ఇంటికి రాగానే పిల్లలిద్దరికీ ఫ్రెష్ అయితే చేసేసాను. ఆల్రెడీ వెళ్ళేటప్పుడు ఫ్రెష్ చేశాను. తర్వాత తిరిగాం కదా, కొంచెం టైర్డ్ అయ్యామని చెప్పేసి మళ్ళీ ఇద్దరికి స్నానాలు చేపించేసి డ్రెస్సెస్ అయితే వేసేసాను. కార్తీక్కి రైస్ పెట్టేసి పడుకోబెట్టాను. వాగ్దేవి చూసారా, కార్తీక్ అన్న పదం మాత్రం అస్సలు యూజ్ చేయదు. కార్తీక్ ఉదా అని చెప్పేసి అంటుంది. కిస్సెస్ చూసారా ఎంత క్యూట్గా పెడుతుందో. మా పాప ఆడుకునే విధానం మీకు నచ్చిందా? మరి లైక్ చేయండి. చాలామంది అనుకుంటారు ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూస్తున్నామని చెప్పేసి. ప్రతి తల్లికి పిల్లలిద్దరు కూడా సమానమే కదండి. అండ్ డేట్స్ అయితే తీసుకొచ్చాను కార్తీక్ కోసం అని చెప్పేసి. జ్యూసెస్ కంపల్సరీ ఇస్తాను, లేకపోతే అలా ఇష్టం లేకపోతే రెగ్యులర్గా హాట్ వాటర్లో నానబెట్టానే ఇచ్చేస్తాను. ఇది వచ్చేసి ఎండి ద్రాక్ష ఉంటుంది కదా, బ్లడ్ పుట్టడానికి ఎక్కువ యూజ్ అవుతుంది, అది కూడా తెచ్చాను. కిస్మిస్ కూడా తీసుకొచ్చాను. జీడిపప్పు వచ్చేసి అంత క్రాషెస్ అయిపోయినట్టు ఉందని చెప్పేసి నేనైతే వదిలేసాను. ఎక్కువ తెచ్చుకున్నా కొంచెం పాడైపోతుంది, 1/2 kg అట్లా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి నేను వదిలేసాను. అండ్ అంతగా ఏం బాగాలేదు అక్కడ, ప్యాకింగ్స్ కూడా సరిగ్గా కొంచెం లూజ్గా ఉన్నాయి. అండ్ అంజీరా బాదం కూడా ఒక బాక్సెస్లో అయితే పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అని చెప్పేసి క్యారెట్ నీట్గా వాష్ చేసేసి కటర్లో అయితే వేస్తాను. యాక్చువల్లీ కట్ చేసేదాన్ని, బట్ ఇంకా టైర్డ్ అయిపోయినాం కదా అని మమ్మీ నాకు ఎంతో ఇష్టమైన బెల్లం రొట్టె కూడా వేసింది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ అలానే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేను మార్నింగ్ అవ్వదని చెప్పేసి చట్నీకి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. గడ్డ పెరుగు కూడా తోడు పెట్టేశాను. అండ్ అలానే మార్నింగ్ క్యారెట్ ఫ్రై అయితే చేసేసాను. కార్తీక్కి చాలా ఇష్టం, 2 days నుంచి అడుగుతున్నాడు. వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా పట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ అయిపోయింది. గిన్నెలన్నీ చూసారో ఎన్ని ఉన్నాయో. నైట్ ఒక్కరోజు వాష్ చేయలేని పాపానికి మార్నింగ్ అన్నీ వాష్ చేయాల్సి వచ్చింది. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్.